అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. 1 పాట్ లంచ్ బాక్స్ రెసిపీ చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. మీరు మీ బిజీ డేస్లో కూడా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటి అని అంటే మనం చేసే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా చాలా హెల్తీ అండి. మంచి ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ ఉంటాయి. అట్లీస్ట్ వారంలో 1-2 సార్లు పిల్లల నుంచి పెద్దల వరకు ఈ రెసిపీ తయారు చేసుకున్నారు అని అంటే లంచ్ బాక్స్ కేక్ కాకుండా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అన్నా కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ చేసుకునే విధానం కూడా చాలా సింపుల్. ముందుగా దీనికోసం చేయాల్సింది ఏంటి అంటే ముందు రోజు నైట్ పెసర్లు నానబెట్టుకోవడమే. ఇదొక్కటి చేసుకున్నారు అంటే మిగతాదంతా కూడా ఈజీగా అయిపోతుంది. నానబెట్టేసుకోండి. మొలకలు వచ్చిందైతే మరీ మంచిది, మొలకలు లేకపోయినా కానీ యూస్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్నైనా కానీ ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికల్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. ఏది లేదా సగం సగమైనా వేసుకోవచ్చు. నేనైతే పూర్తిగా ఆయిల్ని యూస్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యూస్ చేసి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి అనుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిలో కట్ చేసుకున్నటువంటి టమాటా అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని టమాటా తొందరగా మగ్గాలి అని అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే తొందరగా అయిపోతుందండి. మీరు మార్నింగ్ కూడా ఎప్పుడైనా సరే బిజీ అని అనుకున్నప్పుడు, రేపు పని ఉంది అనుకున్నప్పుడు ముందుగానే పెసర్లను నానేసుకుంటే సరిపోతుంది. లేదా పెసరపప్పునైనా యూస్ చేసుకోవచ్చు. బట్ పెసర్లు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. టమాటా బాగా మెత్తబడిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకోండి. కారం కూడా తగినంత పసుపు, కారం, తగినంత ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. వన్స్ మసాలాలు, ఉప్పు, కారాలు యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో ఉంటే అడుగంటకుండా ఉంటుంది. కంటిన్యూస్గా మొత్తం తిప్పుతూ ఉండండి. ఇలా కాసేపు తిప్పిన తర్వాత దీంట్లోకి ఒక 2 గుప్పెళ్ళ వరకు పెసరపప్పుని అప్పటికప్పుడు కడిగి వేసుకోవచ్చు. నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. పెసరపప్పుని వేసేసుకోండి. పెసరపప్పును వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు అలా వేయించండి. మరి 2 అంటే 2 కాకపోయినా 1 నిమిషమైనా సరిపోతుంది. తర్వాత కుక్కర్లోనే ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. కొంచెం ఆయిల్ ఫ్లేవరు, మసాలా ఫ్లేవర్ పట్టడం కోసం వేయించుకోవాలి. అలా 1 నిమిషము లేదా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత నానబెట్టుకున్నటువంటి పెసర్లని జాలిగట్టలోకి వేసేసుకొని వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేసుకోండి. ముందే పక్కన పెట్టేసుకోండి. నైటే నానేసుకుంటాం కాబట్టి మార్నింగ్ కడిగేసుకొని జాలిబుట్టలోకి వేసేసుకున్నారు అంటే మీరు ప్రిపేర్ చేసే టయానికి వాటర్ అంతా లేకుండా ఉంటాయి. పెసర్లు వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న రైస్ని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటాం కదా, ఆ రైస్ని కూడా ఇట్లా జాలిబుట్టలోకి తీసేసుకొని మొత్తం కూడా ఒకటేసారి కుక్కర్లోకి వేసేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత మరీ ఫాస్ట్గా కలపకుండా పైన కలుపుకుంటూ ఉండండి. ఈ పెసరపప్పు, మనం వేసుకున్న మసాలాలు, పెసర్లు అన్నీ, రైస్ ఇవన్నీ కలిసిపోయేటట్టుగా కలుపుకోండి. చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ అండి. ఈ వీడియో కనుక మీరు చూస్తే తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. వాటర్ రేషియో అయితే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నార్మల్ వాటర్కి అయితే నార్మల్ రైస్ యూస్ చేస్తుంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూస్ చేశాను కాబట్టి యాక్చువల్గా 1కి 1.5 సరిపోతుంది. కాకపోతే పెసర్లు, పెసరపప్పు కూడా ఉంది కాబట్టి 1 అర ఎక్కువ వేసుకున్నాను. నార్మల్ రైస్కి అయితే ఒక పావు వాటర్ ఎక్కువ వేసుకోండి. తర్వాత ఒక 3-4 చెక్కల నిమ్మకాయ రసం వేసుకోండి. అంటే స్పూన్ల లెక్కను చూసుకుంటే ఒక 4 స్పూన్లు నిమ్మకాయ రసం కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి మీ కుక్కర్ ఎన్ని విజిల్స్కి ఉడికిపోతుందో తెలుస్తుంది కదా, అన్ని విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. విజిల్స్ అన్నీ పోయిన తర్వాత, ఆవిరిపోయిన తర్వాత మూత తీసి వెంటనే కలపకండి. కొంచెం వేడి మీద ముద్దగా అనిపిస్తుంది. చల్లారిపోతే పొడి పొడిలాడుతూ వస్తుంది. అంతేనండి, సింపుల్గా మనకి 1 పాట్
రైస్ అయిపోయినట్టే. లంచ్ బాక్స్లో కూడా మీరు మధ్యాహ్నానికి ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఆరిపోయే కొద్దీ రైస్ పొడి పొడిగా తయారవుతుంది. మామిడికాయ పచ్చడి, పెరుగు ఇలా దేంతో తిన్నా బాగుంటుంది. ఇలా నార్మల్గా ఏమీ లేకపోయినా ఉల్లిపాయ నంచుకొని తిన్నా బాగుంటుంది. ఫైనల్గా జీడిపప్పుని నెయ్యిలో వేయించేసేసి ఒక 4 స్పూన్ల నెయ్యిలో వేయించి అది కూడా యాడ్ చేసేసుకోండి. సింపుల్గా అయిపోతుంది. పచ్చిమిర్చితో తినేవాళ్ళు కూడా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.